వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయనే చెప్పాలి. ఇక అందులోనూ కూడా బాస్ ఆల్ టైమ్ హిట్ సినిమా అయిన ఇంద్ర రిలీజ్ కావడంతో థియేటర్లలో ఫ్యాన్స్ గోల మామూలుగా లేదనే చెప్పాలి. కుర్రాలతో పాటు పెద్దోళ్ళు కూడా థియేటర్లో కనిపిస్తున్నారు మనకి. ఇక చిరు స్టెప్పులు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్లకి ఫ్యాన్స్ అరుపులు, కేకలతో సందడి చేస్తున్నారు. అయితే ఇంద్ర సినిమాలో ఒక ముఖ్యమైన సీన్ వస్తున్నప్పుడు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ అంటూ అరుస్తున్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంద్ర సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆ సీన్ కి ముందు వచ్చే డ్రామా గురించి తెలిసిందే. తన మేనకోడలికి తన దగ్గర పనిచేసే కుర్రాడితో పెళ్లి చేస్తూ ఉంటాడు హీరో. ఇక ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ తన వాళ్ళతో కలిసి పెళ్లి మండపానికి అయితే వస్తుంది. ఇక ఆ సమయంలో తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు శివాజీ కాస్త హీరోకి వెన్నుపోటు పరిచి లేచి వెళ్ళిపోతాడు. ఇక ఈ సీన్ ఆ ట్విస్ట్ కి అప్పట్లో థియేటర్లలో మైండ్ బ్లాక్ అయిపోయిందని ఆడియన్స్ కి. ఇక ఇప్పుడు అయితే అదే సీన్ వస్తున్నప్పుడు మెగా ఫ్యాన్స్ నక్క నక్క అంటూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరియర్ మొదట్లో తాను ఈ స్థాయికి రావడానికి మెగా ఫ్యామిలీ, చిరంజీవియే కారణం అంటూ చాలా సార్లు చెప్పారని, ఇక ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాక కనీసం మెగాస్టార్ పేరు కూడా చెప్పట్లేదని, అందుకే గుంటనక్క అని అరుస్తున్నట్టుగా కూడా పోస్టులు పెడుతున్నారు మెగా అభిమానులు. ఇక ఈ వీడియోలు బాగా వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారు. బన్నీ తన స్టార్ డమ్ తో మాత్రమే పైకి వచ్చారని, ఎవ్వరూ ఏ హెల్ప్ చేయలేదు అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ఇక కొన్నాళ్ళుగా మెగా వర్సెస్ అల్లు వివాదం గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బన్నీ మెగా ఫ్యామిలీకి ఇండైరెక్ట్ గా కౌంటర్లు కూడా ఇచ్చారు అంటూ ఫ్యాన్స్ పోస్టులు అయితే పెడుతున్నారు. ఎవరు అడ్డు వచ్చినా సరే డిసెంబర్ 6న పుష్ప 2తో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ కూడా పోస్టులు అయితే చేస్తున్నారు. బన్నీకి పోటీగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఇదే నెలలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు చిత్రాలలో ఏది టాప్ లో వస్తుందో అని ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.